హాంకాంగ్ ఏదైతే స్వతంత్రాన్ని మింగేసినటువంటి చైనా ఇప్పుడు దాని మీద విరుచుకుపడుతోంది, దాన్ని నాశనం చేయడానికి తపన పడుతోంది. అందులో భాగంగా చిత్ర విచిత్రమైనటువంటి ఎత్తులు వేస్తోంది. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే తాజాగా హాంకాంగ్లో ఇప్పటికి కూడా చైనా స్వాధీనం చేసేసుకుని అక్కడ తమ చట్టాలను అమలు చేస్తున్నాక అక్కడ ఉన్నటువంటి చట్టసభల్లో అట్లాగే పాలక వర్గంలో కూడా లోకల్ వాళ్ళందరినీ తీసిపడేసి కొంతమందిని జైళ్ళలో పెట్టి ఈవెన్ అక్కడ ఉన్నటువంటి పత్రికాధిపతిని కూడా జైలు పాలు చేసి ఎవ్వరూ బయటికి రాకుండా చేస్తున్నటువంటి చైనా ఇప్పుడు కొత్త ఎత్తులే వేస్తోంది. అందులో భాగంగా హాంకాంగ్కి సంబంధించినటువంటి డెమోక్రాట్స్ ఎవరైతే అక్కడ మేము మీ మాటలతో ఏకీభవించం, మాకు అధికారం ఉంది అని చెప్తున్నటువంటి చట్టసభల సభ్యులని దాదాపుగా 27 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. అంటే పరోక్ష ఎమర్జెన్సీ. మన దగ్గర కనుక ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రతిపక్షాల నేతలందరినీ జైళ్ళల్లో ఎట్లా పెట్టిందో ఇప్పుడు అదే తరహాలో ఆనాడు ఇక్కడ కొట్లాడిన వాళ్ళల్లో భారతీయ జనతా పార్టీ ఇంకోవైపున కమ్యూనిస్టులు ఉన్నారు. ఇప్పుడు అంటే అప్పుడు భారతీయ జనతా పార్టీ జనసంఘ కింద ఉండేది. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ దాపురించింది. చివరికి అదే కమ్యూనిస్టుల నేతృత్వంలో చైనా ఈ తరహా వ్యవహారం చేస్తుంది. మరి ముగింపు ఎక్కడ అనేది చూడాలి.